హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇడ్లీ పిండితో బోండా చేసుకుందాము. ఒక కప్ అయితే ఇడ్లీ పిండి తీసుకున్నా. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసి చేస్తే బోండా మంచిగుంటుంది అన్నది చూద్దాము. ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న, కొంచెము ఉల్లిపాయ, కొంచెము కొత్తిమీర కూడా వేసుకుందాము. కరివేపాకు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఒక్క చెంచా మైదా వేసుకుందాము. వేసుకొని ఇదంతా కూడా కలుపుకుందాము. ఇడ్లీ పిండిలో మనం సాల్ట్ వేసి పట్టుకుంటాం కదా, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. టేస్ట్ చూసినాక అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటేనే కొంచెం పిండి గుల్లగా ఉంటుంది. ఈ బోండా కూడా గుల్లగా వస్తుంది లోపల. చాలాసేపు కలుపుకోవాలి. ఇట్లా కొంచెం వాటర్ వేసుకుందాము. వేసుకొని అంతా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా చాలాసేపు కలుపుకుంటే కొంచెం పిండి కూడా పొంగినట్టు అవుతుంది. ఈ విధంగా ఉండాలి పిండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైనాక వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒక సైడ్ కాలంగానే పైకి లేస్తుంది కదా, ఇట్లా ఒక సైడ్ కాలినాయి అంటే అవే ఇట్లా లేస్తాయి. లేచినాక రెండో సైడు తీసుకోవాలి మనము. ఇట్లా రెండో సైడ్ వేసుకోవాలి. ఈ మంచిగా దూరగా కాలాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల దాకా కూడా మంచిగా కాలాలి కదా. ఇట్లా మంచి కలర్కి వచ్చేదాకా కాలనియాలి, అప్పుడే మంచిగా లోపల దాకా కాలుతాయి. ఇట్లా నూనె పైన ఇట్లా తేలికగా లేస్తాయి ఇవి. ఇదిగో ఇడ్లీ పిండి మంచిగా పులిసింది కావాలి. పెరుగు అవసరం లేదు, వంట సోడా అవసరం లేదు, ఏది అవసరం లేదు. కాకుంటే పిండి మంచిగా పులిసింది కావాలంతే. అందులో కొంచెం బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, కొంచెం మనం మైదా పిండి అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసిన, చూసిరు కదా. ఇదిగో ఇట్లా కాలేదాకా కాల్చుకోవాలి. అప్పటిదప్పుడు చేసుకోవచ్చు, బయట తీసుకొచ్చుకోవాల్సిన పని లేదు. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట ఎన్నో రోజుల నుండి పోసిన ఆయిల్నే కాలుతారు వాళ్ళు, అందులోనే మళ్ళీ పోసుకుంటా కాలుతారు. మనమైతే అప్పటిదప్పుడు పోసుకొని కాల్చుకుంటాము.
ఇదిగో ఇడ్లీ పిండితో బోండా చేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, 5 నిమిషాలలో చేసుకోవచ్చు. ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే అయిపోద్ది అంతే. ఎక్కువ నూనె కూడా ఇగ్గదు, ఎందుకంటే ఇదిగో మంచిగా పొంగుతాయి. ఇట్లా ఏ పొర కాపొర ఇట్లా ఇది కూడా పొరలు పొరలు వస్తుంది. చూడర్రి, లోపల గుల్లగా మంచిగా ఇట్లుంటాయి. తిన్నాయి ఇవి మంచిగా ఒంటికి మంచిది. ఎక్కువ మైదా వాడకుండా ఉంటుంది. ఇట్లయితే చేసుకోండి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే అయిపోద్ది. చూసారు కదా, ఇట్లా ఉంటుంది. ఇది పల్లి పచ్చడితో అయితే ఇష్టంగా తినచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అల్లం చట్నీ అయినా చేసుకోవచ్చు, పల్లి చట్నీ అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా టేస్ట్గానే ఉంటుంది. ఏం పెద్ద వేయవలసిన అవసరం లేదు, సింపుల్గా చేసుకోవచ్చు ఇట్లా అప్పటిదప్పుడు మనం. చూసారు కదా, మంచిగా లోపల సాఫ్ట్గా పైన కరకర మంచిగా ఇట్లా ఉంటుంది. మరి ఈ ఇడ్లీ పిండితో బోండా మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఎట్లా చేసుకోవాలో చూడాలా అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. వీడియో చూసి మీరు కూడా చేసుకోండి. ఇవి ఎట్లా చేసుకోవాలి అనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. నేను ఏమేమి వేసి చేసిన ఎట్లా చేసిన అన్నది వీడియో అయితే చూసి మీరు కూడా చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చు. తిన్నా కానీ లైట్గా ఉంటుంది ఈ టిఫిన్ కూడా. మనం మైదాతో చేసినవి కాదు కదా. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. షేర్ చేసి మీరు చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూసి ఒక లైక్ అయితే కొట్టి కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి, ఉంటా మరి. బెల్ కూడా నొక్కండి. ఈరోజైతే ఈ వంట మళ్ళీ వంటతో కలుద్దాము.